ఇక్కడ ఒక రకం అడవి పూలండి. ఇవి అచ్చం మనం గుత్తి పూలు అంటాము, నూరు వరహాలు అంటాం, అలాగే ఉన్నాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే వీటికి కేసరాలు ఇవన్నీ కూడా కొంచెం బయటకు వచ్చినట్టుగా ఉన్నాయండి. గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి, చూసారా? అచ్చం గుత్తి మొక్కలాగే ఉంది. కాకపోతే మాత్రం ఆ పువ్వు తీరు అది కొద్దిగా డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ మేము పశువుల ఎరువు, గోమూత్రం ఇవన్నీ తెస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ స్థలం దగ్గర ఉందండి ఇది. వాళ్ళని అడిగాను, ఇదేంటండి గుత్తి మొక్క అంటే నూరు వరహాలు అంటారు కదండి చాలామంది, అదా అంటే కాదండి, ఇది ఒక అడవి మొక్క. ఇది వరకు వేరే వేరే ఎక్కడో కనిపించేవి, అటువంటిది ఇప్పుడు మా ప్లేస్లోనే కనిపించింది. మరి ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదండి అన్నారనమాట. మాకు ఇవన్నీ సప్లై చేసే ఆయన. చూసారా కేసరాలన్నీ బయటకు వచ్చి ఎలా కనిపిస్తున్నాయో. మనకి ఈ మొక్క ఉంది కదండి, గుత్తి పూల మొక్క, దానికైతే ఆ పూల గుత్తికి ఇలా ఉండవు, అది తేడా. కానీ పూలు మాత్రం భలే బాగున్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడో అడవుల్లో కనిపించేవి, ఆ ఊరి మధ్యలోనే కనిపిస్తే భలే సంబరంగా అనిపిస్తుంది కదండి. అందుకనే మీకు చూపిద్దామని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఆయన కూడా పేరు తెలియదన్నారు. నేను ఇది మరి నాకు కూడా తెలియదు కాబట్టి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ మొక్క కూడా మీకు లాంగ్ షాట్లో చూపిస్తున్నాను. ఇదిగోండి, గుత్తి మొక్క మాత్రం కాదండి, గుత్తి మొక్క వేరేగా ఉంటుంది. ఇదంతా కొంచెం అడవిలాగా ఆ చెట్లు అయ్యి పెరిగిపోవడం వాటితోటండి. ఈ మొక్క కూడా అడవి మొక్కల్లాగే పెరుగుతుందనమాట ఈ ఏరియాలో. పూలు మాత్రం భలే బాగున్నాయండి. కీటకాలు కూడా చాలా వస్తున్నాయి.